హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ రైస్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. 2 ఎలా తయారు చేయాలో చూద్దాము. డైలీ కూరలు, అన్నం రెడీ చేసి మనకి బోర్ కొట్టి, తిని పిల్లలకి బోర్ కొట్టి, ఆ తర్వాత లంచ్‌లో పెట్టింది వెనక్కి తీసుకొస్తారు పిల్లలు. అలా కాకుండా మనం వెరైటీగా కొంచెం ఇలా తయారు చేసి పెట్టామంటే కొంచెం కూడా మిగిల్చకుండా అలానే తినేసి తీసుకొనొస్తారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రండి చూద్దాం ఎలా చేయాలో. చాలా సింపుల్ అండి. క్విక్‌గా అయిపోతుంది. 5 మినిట్స్ లోపలే మనం ప్రిపేర్ చేసేయొచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మనం ఫస్ట్ కాలీఫ్లవర్ రైస్ కోసం 3 చిన్న ఉల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, 3 చిన్న చిన్న ఉల్లిపాయలు, కాలీఫ్లవర్ తీసుకున్నామండి సరిపడినంత. ఫస్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ తురుము తీసుకుందాము. చూడండి ఎంత ఫైన్గా వస్తుందో అలా రావాలన్నమాట. మనం పువ్వు వరకే తురుము తీసుకోవాలండి. కాడలన్నీ పడేయాలి. కాడలంతా తురుమొద్దు. టేస్ట్ అంత గొప్పగా ఏమి ఉండదండి. అంతేనండి. ఇంకా ఇది పడేద్దాము. దీన్ని తురమొద్దండి. ఇలానే మనకి ఎంత క్వాంటిటీ కావాలో మీరు తీసుకునే రైస్ని బట్టి తురిమి తీసుకోండి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఇద్దరు చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ సరిపోతుందండి. పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఒక్కరికి సరిపోతుందండి లంచ్ బాక్స్కి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాం. అలానే అల్లం వెల్లుల్లి కూడా మనం తురిమి తీసుకున్నామండి, పేస్ట్ చేయలేదు. తర్వాత కడాయిలో వచ్చేసి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి. ఇది చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ అయితే 2 సరిపోతుంది. కొంచెం పసుపు, ఆ తర్వాత మనం తురుము పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుందామండి. ఇది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వచ్చేసి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కాలీఫ్లవర్ వచ్చేసి తురుము పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుందాము. వేసి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ మంచిగా ఫ్రై అయిందాక మనం తిప్పుకుందామండి. కలిపారంటే ఒక 2 మినిట్స్లోనే మంచిగా మగ్గిపోతుంది. ఎందుకంటే ఫైన్గా మనం తురిమాం కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదండి. చూడండి మంచిగా మగ్గింది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. వేసి కలిపెట్టేద్దాం. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. ఇంతకంటే ఫాస్ట్గా అయిపోయేది ఇంకేమీ ఉండదు. క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా మనం చెప్పచ్చు. కొంచెం కరివేపాకు, కొంచెం కారం వేసుకుందామండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. అంతేనండి. మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఒక పించ్ అంతా గరం మసాలా వేసుకుందామండి. అంతేనండి. చూడండి గరం మసాలా ఎంత కొంచెం వేసుకున్నామో అంతే. కలిపేసేసి ఇప్పుడు మనం అన్నం ఆల్రెడీ వండేసి పక్కన పెట్టుకున్నామండి. ఆ వండిన అన్నాన్ని ఇందులో వేసేసి మనం మంచిగా మిక్స్ చేసుకుందాము.
ఇలా చేశారంటే పిల్లలకి కూడా వెరైటీగా తిన్నట్టుంటుంది. వాళ్ళకి టేస్టీగా అనిపిస్తుందండి. మనకి క్విక్‌గా అయిపోతుంది పని. పొద్దున్నే టైం లేకుండా హడావిడి పరిగెత్తుతా ఉంటాం ఇటు అటు. అందరు ఆడవాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. కలిపిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే అయిపోతుందనమాట. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమే ఇంకా. తప్పకుండా నా వీడియో గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అంతేనండి. చాలా యమ్మీ యమ్మీగా, ఫ్లేవర్‌ఫుల్‌గా సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ చూసేద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్‌లో కూడా సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. దానికన్నా 5 మినిట్స్ పట్టింది కాలీఫ్లవర్ రైస్. దీనికైతే 2 మినిట్స్‌లోనే అయిపోతుందండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్. రండి చూద్దాం. ఫస్ట్ మనం అన్నం వండి పక్కన పెట్టుకోవాలండి దీనికోసం. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. చేయటం కూడా చాలా సులువు. మనకి సండే బోర్ కొట్టినప్పుడు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చండి. ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఈవినింగ్స్ కానీ, లంచ్‌లో కానీ, సండేస్ ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, ఇలా సింపుల్‌గా రెసిపీస్ తయారు చేసుకోవచ్చండి. ఆయిల్ వచ్చేసి ఫస్ట్ మనం కడాయిలో 3 టేబుల్ స్పూన్ తీసుకుందాము. ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలండి అంతేను. ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందామండి. ఇది హై ఫ్లేమ్‌లో పెట్టుకొని జస్ట్ టాస్ చేయండి. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. కరకరగానే ఉండాలి ఉల్లిపాయలు తినేటప్పుడు మనం. కానీ లైట్‌గా ఫ్రై అయినట్టుగా ఉండాలండి అంతేను. ఇప్పుడు చూడండి టాస్ చేసుకున్నాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పక్కకు లాగేసి అదే కడాయిలో ఆయిల్‌లో వచ్చేసి 2 గుడ్లు వేసుకుందామండి. మీరు తీసుకునే క్వాంటిటీకి సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను 2 గుడ్లయితే తీసుకున్నానండి. వీటిని మంచిగా కలిపేసుకోండి. మరీ ఎక్కువ ఇచ్చేసుకోవద్దండి. కొంచెం మనకి పెద్ద పెద్దగా ఉంటేనే బావుంటాయన్నమాట తినేటప్పుడు పీసులు. మరి చిన్న చిన్న పొడంలాగా చేసుకోవద్దండి పీసులని. ఈ ఆయిల్‌లో ఇలా మనం కలిపేసుకున్నామంటే మంచిగా రెడీ అయిపోతుందనమాట మనకి ఎగ్ బుర్జీలాగా. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా దీంతో పాటు మనం కలిపేసుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చి మనం ఆల్రెడీ రైస్ వండి పెట్టుకున్నామండి. దాన్ని దీంట్లో వేసేసుకుందాము. వేసి మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా కారం అదేమీ యాడ్ చేయట్లేదు. కాబట్టి పెప్పర్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను. మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా వేసుకోండి. పెప్పర్ ఎంత తిన్నా బాగానే ఉంటుంది గొంతుకి అది. డైజెషన్‌కి కూడా చాలా మంచిదనమాట హెల్త్‌కి. అలానే మరీ ఎక్కువ వేశారంటే పిల్లలు తినలేరండి. అందుకని ఎంత తినగలరో కారం దానికి తగ్గట్టుగా పెప్పర్ పౌడర్ వేసుకోండి. అంతేనండి ఇంకా. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే ఇది రెడీ అయిపోతుందండి.
ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి. దాంట్లో సింప్లెస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. అంతేనండి, కొత్తిమీర వేసాం కదా, స్టవ్ వచ్చేసి ఆఫ్ చేసేద్దాం. అంతేనండి, ఇంకా తింటమే. చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ చూస్తుంటే. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటుందండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.